నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 డిసెంబర్ 6వ తేదీ శనివారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు మిథున రాశిలో మృగశిర నక్షత్రం మీద ఉదయం వరకు సంచరించి మిగతా దినం అంతా కూడా ఆరుద్ర నక్షత్రం మీద సంచారం చేస్తాడు. ఇక మృగశిర నక్షత్ర అధిపతి కుజుడు, ఆరుద్ర నక్షత్ర అధిపతి రాహువు, ఇక మిథున రాశి అధిపతి కుజుడు. ఈ మూడు గ్రహాల సమ్మేళనంతో అంటే ఆరుద్ర నక్షత్రం అంటే రాహు నక్షత్రాలకి, కుజ నక్షత్రాలకి, బుధుడికి ఈ విధమైన ప్రభావాలు కొద్దిపాటి ఎక్కువగా ఉంటాయి అనేది చెప్పచ్చు. ఆ చంద్రుడు ఆయా భావాలకి ఏ విధంగా అనుకూలుడా ప్రతికూలుడా అన్న దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. ఇక ఖగోళంలో ఇతర గ్రహాలు వాటిని అనుసరించి ఈ చంద్ర ఆధారిత నక్షత్రాలకి యుతి దృష్టి సమన్వత్వాన్ని గుణంగా చూసి విశ్లేషించడం ఫలితాలు క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. అయితే మొదటి పార్ట్లో మేషం నుండి కన్యారాశి వరకు చెప్పడం జరిగింది. ఇదే ద్వితీయ పార్ట్లో తులారాశి నుంచి మీనరాశి వరకు చెప్పడం జరుగుతుంది. ఇక ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ముందుగా తులారాశి. ఈ తులారాశిని అనుసరించి చంద్రుడు నవమ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. తులారాశి వారికి నవమంలో కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి, పర్వాలేదు. అయితే రాశిని అనుసరించి గ్రహస్థితి ఎలా ఉంది ఖగోళంలో ఇతర గ్రహాలు అనేది చెప్పడానికి రాశిలోనే బుధ సంచారం అనుకూలంగా లేదు అనేది చెప్పచ్చు. ద్వితీయంలో రవి కుజ అనుకూలం లేదు, శుక్రుడు మిశ్రమంగా అనుకూలిస్తాడు. ఇక తులారాశిని అనుసరించి 5లో రాహు సంచారం అంత అనుకూలమేమీ లేదు. 6లో శని సంచారం అనుకూలిస్తాడు, కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి కొన్ని విషయాలకి అనేది చెప్పచ్చు గోచారంలో. ఇక ఇవన్నీ గోచార అంచనాలు, జన్మ జాతకం నుండి మళ్ళీ ఫలితాలు ఆ దశలు వాటిని బట్టి మారుతాయి. కాబట్టి నవమంలో చంద్ర సంచారం మిశ్రమంగానే బాగానే ఉంటుంది. ఇక దశమంలో గురు సంచారం కొన్ని విషయాలకి ప్రతికూలం, కొన్ని విషయాలకి అనుకూలంగా ఉంటాడు. ఇక లాభస్థానంలో కేతు సంచారం కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి కొన్ని విషయాలకి. ఇది గ్రహ గోచార స్థితులు. మేజర్గా గ్రహాల అనుకూలత ఉంది ఈరోజు అనేది వీరికి తులారాశి వారికి చెప్పచ్చు. ఇక ఏ విధమైన అనుకూలతలు ఉన్నాయి అనే దానికి చూస్తే దూర ప్రయాణాలు చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఈ గోచారం ప్రోత్సహిస్తుంది. ఆ రోజు అనుకూలంగా ఉంటుంది, దీనివల్ల లాభాలు ప్రయోజనాలు ఉంటే ఆహ్లాదంగా ఉంటుంది. సానుకూలంగా ప్రయాణాలు సాగిస్తారు అనేది చెప్పచ్చు. కొత్త వ్యక్తులు, నూతన వ్యక్తులని కలుసుకునే అవకాశం ఉంటుంది ఈరోజు. వారిని ఎదురుపడతారు అనేది కూడా సూచిస్తుంది. ఇక కుటుంబ జీవితంతో సంతోషంగా ఉంటుంది ఈరోజు వీరికి. ఆర్థికంగా అయితే చాలా అనుకూలమైన సమయం ఈరోజు అనేది చెప్పవచ్చు. ఇక ప్రమాదాల విషయాలకైతే ఏమీ ప్రత్యేకమైన హెచ్చరికలు ఏమీ ఉండవు, సాధారణంగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఈ విధమైన అనుకూలతలు ఉన్నాయి తులారాశి వారికి. ఈరోజు చంద్రాధారిత ఫలితాలు బాగున్నాయి కాబట్టి మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన చేసిన ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు అష్టమంలో చంద్ర సంచారం, కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి అష్టమ సంచారం. ఇక రాశుల వారీగా ఎవరు అనుకూలిస్తున్నారు, ఏ గ్రహాలు అంటే కుజుడు రవి అనుకూలం లేదు. రాశిలో కొద్దిపాటి మిశ్రమంగా శుక్రుడు అనుకూలిస్తాడు. ఇక 4లో చతుర్థంలో రాహు సంచారం అనుకూలంగా లేదు. పంచమంలో శని సంచారం అనుకూలం కాదు ఈ వృశ్చిక రాశి వారికి. అష్టమంలో చంద్ర సంచారం అసలే అనుకూలం లేదు. ఇక నవమంలో గురు సంచారం ఉన్న వాటి కొద్దిపాటి ప్రత్యేకతలు, ప్రత్యేక దృష్టికి వలన కూడా కొద్దిపాటి ప్రతికూలతలు రావచ్చు అనేది సూచించడం జరుగుతుంది. అయితే దశమంలో కేతు కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి కొన్ని విషయాలకి. ఇది గ్రహ సంచారం. మేజర్గా ఈరోజు చంద్ర సంచారం అయితే ఈ వృశ్చిక రాశి వారికి అనుకూలం లేదు కాబట్టి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అనేది ఆశించలేము. కొద్దిపాటి ప్రతికూల ఫలితాలే ఉంటాయి. ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అయితే క్లుప్తంగా చెప్పుకుందాము పాయింట్లు. ఈరోజు కొన్ని విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది చెప్పాం కదా. అయితే ఆర్థికంగా కూడా వీరు ఈరోజు చాలా జాగ్రత్త వహించాలి. నష్టాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఏ విధంగా అయినా సరే ఆర్థిక నష్టాలు చవి చూసే అవకాశం ఉంటుంది.
ఆరోగ్యంపై కూడా ఎక్కువ దృష్టి పెట్టాలి వీరు. ఈరోజు అష్టమ సంచారానికి మానసిక ఒత్తిడి, భావోద్వేగాలు ఒత్తిడి, కోపం, చిరాకు ఇవన్నీ కూడా వీరు నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్య విషయాలకి. ఇక ఈరోజు వీరు నల్లని వస్తువులు లేదా ఇనుప వస్తువులకి కొంచెం దూరంగా ఉండాలి. వాటి వల్ల కొంచెం ప్రమాద సూచనలు, ఏదన్నా దెబ్బలు తాకే అవకాశాలు అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ వృశ్చిక రాశి వారు ఈ విధమైన అననుకూలతలకి ఈరోజు సుబ్రహ్మణ్య అష్టకం, సుబ్రహ్మణ్యాన్ని పూజించటం, ఇక ఆంజనేయ ఆరాధన కూడా చాలా శ్రేయస్కరం అని చెప్పడం జరుగుతుంది ఈ వృశ్చిక రాశి వారికి. ఇక తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిని అనుసరించి చంద్రుడు సప్తమంలో చంద్ర సంచారం చేస్తున్నాడు. సప్తమ చంద్ర సంచారం మిశ్రమంగానే బాగానే ఉంటుంది. కానీ కొద్దిపాటి 1-2 విషయాలకి ఇతర గ్రహాల అనుకూలతలు ఎలా ఉన్నాయో అనే దాన్ని బట్టి, అంచనాలను బట్టి చూస్తే ఈరోజు వీరికి కొద్దిపాటి అదృష్ట దినంగానే కనిపిస్తుంది ఈ ధనురాశి వారికి. ఎందుకంటే రాసుల వారీగా ఏ గ్రహాలు అనుకూలమో చూద్దాము. ధనుసు రాశి నుంచి తృతీయంలో రాహు సంచారం అనుకూలిస్తున్నాడు. చతుర్థంలో శని అనుకూలం లేదు. ఇక అష్టమ సంచారం గురు. అష్టమ సంచారం సాధారణంగా అంత అనుకూలం కాకపోయినా ఈ ధనురాశి వారికి మాత్రం ఆయన సమసప్తమ భావం దృష్టి ధనరాశి మీద, మకరం మీద పడుతుంది. ద్వితీయం మీద అనుకూలతలే ఉంటాయి అనేది చెప్పచ్చు. తర్వాత ఆయన నవమ దృష్టి మీనరాశి మీద ఉంటుంది. చతుర్థం మీద కూడా చాలా అనుకూలతలే ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక కొద్దిపాటి అననుకూలతలు ఏమన్నా వ్యయస్థానం మీద కూడా పంచమ దృష్టి ఉంటుంది కాబట్టి కొంచెం ఇతర గ్రహాల వాటి యుతి దృష్టిలను బట్టి కొంచెం అనుకూలతలు బాగానే ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక ఈరోజు వీరికి అదృష్టం బాగానే ఉంటుందని చెప్పుకున్నాం కదా. కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి, వనరులు లభిస్తాయి ఈరోజు వీరికి అనేది సూచిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్కి అవకాశాలు కానీ, గుర్తింపు కానీ, ఆ విషయాలకు సంబంధించిన వ్యవహారాలు ముందుకు రావటం కానీ, ఏదైనా సరే ఉద్యోగులకి ఈ విషయాలకు సంబంధించి చాలా అనుకూలంగా ఉంది ఈరోజు. వ్యాపార భాగస్వాములతో కూడా లాభాలు పొందుతారు. భాగస్వామ్య వ్యాపారస్తులు లాభాలు పొందుతారు అనేది చెప్పచ్చు. ఇక ఈరోజు వీరు ప్రయాణాల విషయంలో కూడా చాలా అనుకూలతలే ఉంటాయి. ప్రమాదాలకు కానీ ఇతరత్ర కానీ ఏమీ సూచనలు ఏమీ కనిపించట్లేదు. కాకపోతే సాధారణ జాగ్రత్తలు మాత్రం డ్రైవింగ్ అప్పుడు తీసుకోవాల్సిందని అన్ని రాశుల వారికి చెప్పడం జరుగుతుంది. ఇక ఈ ధనురాశి వారి ఈరోజు గురు దత్తాత్రేయుడిని పూజించిన ఇంకా మంచి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక మకర రాశి. ఈ మకర రాశిని అనుసరించి చంద్రుడు 6లో చంద్ర సంచారం జరుగుతుంది. 6లో కూడా చంద్రుడు కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి. కాకపోతే ఇతర గ్రహాల దృష్టి వాటిని బట్టి చూద్దాం ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి. మకర రాశి వారికి ద్వితీయంలో రాహు అనుకూలంగా లేడు. రాశ్యాధిపతి తృతీయంలో అనుకూలిస్తున్నాడు. ఇక పంచమంలో 6లో చంద్ర సంచారం అనుకూలం. 7లో గురు అంత అనుకూలతలుగా లేదు మకర రాశికి సప్తమంలో. ఇక అష్టమంలో కేతు సంచారం అనుకూలంగా లేదు అనేది సూచిస్తుంది. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది చెప్పడం జరుగుతుంది. ఇక దశమంలో బుధుడు అనుకూలిస్తాడు లేదు. లాభస్థానంలో మాత్రం కుజుడు, రవి అనుకూలిస్తారు. కొద్దిపాటి బాగానే ఉంటుంది. ఇక లాభస్థానంలో శుక్రుడు కూడా అనుకూలిస్తాడు బాగానే అనేది చెప్పచ్చు. కాకపోతే వీరికి ఈ వృశ్చిక రాశి అనేది అంత అనుకూలమైన స్థానం కాదు. ఇది ఈ మకర రాశి వారికి. చూద్దాం, మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు. ఈరోజు వీరు ఆరోగ్యంపై అయితే కనుక ప్రత్యేక శ్రద్ధ అవసరం అనేది సూచిస్తుంది. పని ఒత్తిడి పెరుగుతుంది వీరికి. ఈరోజు కుటుంబంలో కూడా చిన్నపాటి మనస్పర్ధలు, సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి గోచార రీత్యా. ఆర్థికంగా అయితే సాధారణంగా ఉంటుంది. హెచ్చుతగ్గులకు, నష్టాలకు కానీ అట్లా లేకుండా సాధారణంగా ఉంటుంది. ఇక ఈ విధమైన మిశ్రమ ఫలితాలే ఉంటాయి. ఇంకా ఈ మకర రాశి వారికి నల్ల నువ్వులు లేదా పిండితో చేసిన వస్తువులను దానం చేయడం ఈరోజు వీరికి సర్వోత్తమంగా చెప్పడం జరుగుతుంది. ఈ నల్ల నువ్వులు లేదా పిండితో చేసిన వస్తువులను దానం చేయటం ఈ ప్రతికూలతలు తగ్గుతాయి మకర రాశి వారికి ఈరోజు. ఇక కుంభరాశి. ఈ కుంభరాశిని అనుసరించి చంద్రుడు పంచమంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక
పంచమ చంద్ర సంచారం అంత అనుకూలంగా ఏమి ఉండదు. ఇక అది బుధ స్థానం కాబట్టి ఇంకా మానసిక ఒత్తిడి అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది అనేది సూచించవచ్చు. ఈ కుంభరాశిని అనుసరించి రాశిలోనే రాహు సంచారం అనుకూలంగా లేదు, ద్వితీయంలో రాశ్యాధిపతి అనుకూలంగా లేడు, ఇక పంచమంలో చంద్ర సంచారం అనుకూలంగా లేదు, 6లో గురు సంచారం అంత పెద్ద అనుకూలతలు ఏమీ ఉండవు, 7లో కేతు అనుకూలంగా లేడు, 9లో బుధుడు అనుకూలంగా లేడు, ఇక 10లో కుజ రవిలు కొద్దిపాటి అనుకూలతలు ఇస్తారు, ఇక 10లో శుక్రుడు కూడా అనుకూలంగా ఉండడు. ఇది గ్రహ గోచారాల ప్రకారంగా గ్రహానుకూలత ఈరోజు వీరికి జాగ్రత్తగా తక్కువగా ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. అయితే ఈరోజు అనుకూలంగా ఉండదు అని చెప్పుకున్నాం చంద్ర సంచారం కాబట్టి, దాని ఆధారితంగా ఆయా నక్షత్రాల వారికి అందరికీ కూడా ఈరోజు ప్రతిఫలంగా ఉంటుంది కొద్దిపాటి అనేది చెప్పచ్చు. మానసిక ఒత్తిడి ఉంటుంది ఎక్కువగా, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి ఎక్కువగా, వాహనాలు నడిపేటప్పుడు లేదా ప్రయాణించేటప్పుడు ముఖ్యంగా ఈ కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు. ఇది ముఖ్య సూచన ఈ కుంభరాశి వారికి ఈరోజు అనేది చెప్పడం జరుగుతుంది. ఈ విధమైన అననుకూలతలకి ఈరోజు వీరు ఆంజనేయ ఆరాధన చేసిన చాలా ప్రతికూలతలు తగ్గటానికి అవకాశం అనేది, ఇక రాశ్యాధిపతిని బలోపేతం చేసుకోవటానికి నువ్వుల నూనెతో దీపం వెలిగించినా కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక తదుపరి చివరిగా మీనరాశి. ఈ మీనరాశి వారికి చతుర్థంలో చంద్ర సంచారం జరుగుతుంది. చతుర్థం అంత చంద్ర సంచారం అంత అనుకూలం కాదు చతుర్థానికి. ఇక పంచమంలో గురువు సంచారం జరుగుతోంది, వీరికి అనుకూలిస్తాడు. 6లో కూడా కేతువు మిశ్రమ ఫలితాలు ఉంటాయి, 6లో కూడా కొన్ని విషయాలకి. 8లో బుధుడు కొద్దిపాటి మిశ్రమంగా అనుకూలతలు ఉంటాయి, 9లో కుజరవులు అనుకూలం లేదు, మళ్ళీ శుక్రుడు కొద్దిపాటి అనుకూలతలు సూచించవచ్చు. ఇక అలాగే వ్యయస్థానంలో రాహు అనుకూలంగా లేదు. ఈ గ్రహానుకూలత ఈ మీన రాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి, గోచరిస్తున్నాయి. గ్రహ బలాలు మిశ్రమంగా ఉన్నాయి అని చెప్పచ్చు. అయితే ఫలితాలు కూడా ఈరోజు వీరికి మిశ్రమంగానే ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అయితే కనుక సామాన్యంగా ఉంటుంది, ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టే ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఈరోజు కొద్దిపాటి ఆందోళన చెందుతారు ఈ మీనరాశి వారు అనేది గోచారంలో సూచిస్తుంది. ఇక ఈరోజు వీరికి ప్రయాణాలు అనుకూలించటం లేదు, వాయిదాలు వేసుకోవటం చాలా మంచిది ఈరోజు. ఇక ప్రమాద సూచనలు కూడా కొద్దిపాటి స్వల్పంగా సూచిస్తున్నాయి, అంటే డైరెక్ట్ ఎఫెక్ట్ లేకపోయినా కొద్దిపాటి సూచనలు అయితే అక్కడక్కడ ఉన్నాయి. ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా జరుగుతుంది. ఇది మీనరాశి వారికి ఈరోజు కొద్దిపాటి అనుకూలతలు తక్కువగానే ఉన్నాయి. ఈరోజు వీరు గురువునికి సంబంధించిన గురు ఆరాధనలు, గురు పూజలు, గురు దక్షిణామూర్తి ఆరాధన చేసిన ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఇంకా ఈరోజు వీరు సూర్యారాధన కానీ, సుబ్రహ్మణ్య ఆరాధన కానీ, ఇష్టదైవ ఆరాధన చాలా శ్రేయస్కరం అనేది సూచిస్తుంది. ఇది ఈ 2 పార్ట్లుగా చేయటం జరిగింది. తులారాశి నుంచి మీనరాశి వరకు ఇందులో చెప్పటం జరిగింది. ముందు దానిలో మేషం నుంచి కన్య వరకు చెప్పటం జరిగింది. ఈ ద్వాదశ రాశుల వారికి పూర్తయింది. ఇందులో ఈ చంద్ర ఆధారిత ఫలితాలు ఈరోజు 6వ తేదీ శనివారం నాటి గోచార ఫలితాలు, దిన ఫలితాలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.